అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ వెంటనే ప్రకటన. దసరాకు 2 డిఏలు విడుదల. పెండింగ్ బిల్లుల చెల్లింపులకి సంబంధించి ప్రభుత్వం కసరత్తు. ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి కొత్త పీఆర్సీని వెంటనే అమలు చేయాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఎంప్లాయీస్ మరియు పెన్షనర్ న్యూస్లో భాగంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి తాజా సమాచారాన్ని తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీని వెంటనే ప్రకటించాలి. గుండు లక్ష్మణ్. పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుండు లక్ష్మణ్ డిమాండ్. పెండింగ్లో ఉన్నటువంటి 5 డిఏలను రిలీజ్ చేయడంతో పాటుగా కొత్త పీఆర్సీని ప్రభుత్వం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ప్రకటించాలని పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుండు లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఈ విషయమై ఆదివారం కొత్తగూడెంలో పీఆర్టీయూ ఆధ్వర్యంలో ర్యాలీ కూడా నిర్వహించారండి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. అర్హత కలిగిన టీచర్స్కు ఎంఈఓ, డిప్యూటీ ఈఓలుగా ప్రమోషన్స్ కల్పించేలా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోవాలన్నారు. 2 ఏళ్లుగా డిఏలు మంజూరు చేయకపోవడంతో టీచర్స్ ఆర్థిక ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారని తెలిపారు. రిటైర్డ్ టీచర్స్కు రావాల్సిన బెనిఫిట్స్ను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని కోరారు. ఏజెన్సీ చట్టాలకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వ ధరకే ఇండ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్లు చేశారు. ఓపీఎస్ పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలన్నారు. ఈ ప్రోగ్రాంలో మాజీ ఎమ్మెల్సీ పోల రవీందర్, పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డి వెంకటేశ్వర్రావు, బి రవి, యూనియన్ నేతలు పాల్గొన్నారు. టీచర్ల సమస్య పరిష్కారానికి కృషి. ఎమ్మెల్యే టీచర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కొత్తగూడెం ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు హామీ ఇచ్చారు. చుంచుపల్లి మండలంలోని విద్యానగర్ కాలనీలో ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ పీఆర్టీయూ 4వ జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. టీచర్ల సమస్యల పరిష్కారం కోసం పీఆర్టీయూ చేస్తున్న పోరాటాలను ఎమ్మెల్యే ప్రశంసించారు. సో ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీతో పాటుగా పెండింగ్లో ఉన్నటువంటి 5 డిఏలను కూడా తక్షణమే రిలీజ్ చేయాలి. అయితే దసరా కానుకగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం ఇప్పుడు ప్రజెంట్ 2 డిఏలను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా సమాచారం. దీనికి సంబంధించి అప్డేట్స్ అయితే రావాల్సి ఉంది. థ్యాంక్ యూ.